హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. వసంత పంచమి. మాఘమాసంలో వచ్చే 5వ రోజు. మానవుడి జీవితాన్ని నిత్య వసంతం చేయగల పర్వదినం ఈ వసంత పంచమి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అంటారు. దీనినే శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. శ్రీ అంటే 3 శక్తుల సమ్మేళనం. సరస్వతీదేవిని ఈరోజు 3 శక్తుల సమ్మేళన స్వరూపంగా ఆరాధిస్తారు. కావున శ్రీ పంచమి అంటారు. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః. ఈ సరస్వతి ధ్యాన శ్లోకంలో యాకుందేందు తుషార హార ధవల. యాకుంద అంటే మల్లె పువ్వులాగా అని, ఇందు అంటే చంద్రుడు అని, తుషార అంటే మంచు, హార అంటే ముత్యాల హారం, శుభ్ర వస్త్రాన్విత తెల్లని వస్త్రాలు ధరిస్తుంది, శ్వేత పద్మాసన తెల్ల తామర పువ్వు పైన కూర్చుంటుంది, చేతిలో వీణ అభయహస్తంతో ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలగు దేవతలతో సదా పూజింపబడుతుంది. సా అంటే ఆ తల్లి, మాం అంటే నన్ను, సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ అంటే మందకోడితనాన్ని పూర్తిగా తొలగించేస్తుంది అని అర్థము. ఈ ధ్యాన శ్లోకంను ప్రతినిత్యం పిల్లలతో పఠింపచేయండి. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు ఈ చరాచర జగత్తు ఆవిర్భావ కాలంలో మానవుడికి మాటలు లేవు, సైగలతోనే మాట్లాడేవారట. దేవతలంతా కలిసి మనం ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవటానికి భాష కావాలని ఆ భాష కోసం అమ్మను ప్రార్థించారట. అందువల్లే భాషాది దేవత అయ్యారు సరస్వతీమాత. విద్యాది దేవత, పుస్తక పాణిని, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి జన్మదినం ఈ శ్రీపంచమి. శ్వేత వస్త్రాలను ధరించినదై హంసవాహనంతో తెల్లని తామర పుష్పంపై కొలువు తీరి ఉంటుంది. 4 చేతులు 4 దిక్కుల్లో వ్యాపించి సర్వ వ్యాపకత్వాన్ని సూచిస్తాయి. ఎడమ చేతిలోని పుస్తకము సమస్త భౌతిక విద్యలకు సంకేతం. కుడి చేతిలోని అక్షయమాల ఆధ్యాత్మిక విద్యలకు ప్రతీక. ఆ తల్లి చేతిలోని వీణ సకల కళ అధిదేవతగా పరిగణించబడుతుంది. ఆ చల్లని తల్లి చేతిలోని పాశాంకుశాలు మనిషిలోని మనో కాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలు అని చెప్పబడుతున్నాయి. పాలని నీటిని వేరు చేసే హంసను వాహనంగా కలిగి మానవులు మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో మసులుకోవాలి అనే సంకేతాన్ని తెలుపుతుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మాఘమాసంలోని ఋతువు శిశిర ఋతువు. మాఘమాసంలో వసంత ఋతువు వచ్చే అవకాశం లేదు. అలాగే సరస్వతిని ఆరాధించే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అంటారు. నిజానికి శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. వసంత ఋతువు కాకుండా వసంత పంచమి అనటం, అలాగే లక్ష్మీదేవిని పూజించే రోజు కానప్పటికీ శ్రీ పంచమి అంటారు. సరస్వతీదేవి అంటే జ్ఞానప్రదాయిని, విద్యాప్రదాయిని, పుస్తక పాణిని, భాషాది దేవత, విద్యాది దేవత. ఆమె వాణి వాక్కు రూపిణి. మాట్లాడడం అనేది భగవంతుడి సృష్టిలో కేవలం మనుషులకు మాత్రమే ఇచ్చినటువంటి వరం. స్వరపేటిక కేవలం మానవులకు మాత్రమే ఉంటుంది.
లోకంలో మరే ప్రాణి కూడా మాట్లాడలేదు. ఈ మాటల చేతనే మానవుడు తరిస్తాడు. విద్య అంటే వెలుగు అని అర్థం. విద్య అనేది విద్ అనే ధాతువు నుండి వచ్చింది. విద్ అంటే తెలుసుకునుట అని అర్థం. విద్య అంటే వెలుగు. విద్య కన్నా జ్ఞానం కన్నా మించిన సంపద లేదు. ఇతర సంపదలు తరిగిపోతాయి, లేదు అంటే దొంగిలించబడే ప్రమాదం కూడా ఉంది. అలాగే అగ్నికి ఆహుతి అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇతర సంపదలను దాయాదులు పంచుకోవచ్చును. కానీ విద్య అనే సంపద శాశ్వతం. విద్య అగ్నికి ఆహుతి అవ్వనిది, దొంగలచే దోయబడనిది. ఈ లోకంలో అత్యంత సంపన్నుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నిత్యము ఏదో ఒక విషయం తెలుసుకుంటూ కొత్త విషయాలని నేర్చుకుంటూ తన జ్ఞానమును ఇతరులకు పంచేటువంటి నిత్య విద్యార్థిని నిత్య సంపన్నుడు అనొచ్చు, లేదా అత్యంత సంపన్నుడు అనవచ్చు. అనేకమైన విషయాలను తెలుసుకుంటూ ఉన్నతిని పొందే అదృష్టం మనిషికి మాత్రమే ఉంది. మానవుడు మంచి విషయాలను తెలుసుకొనగలడు, అనేక శాస్త్రాలను అధ్యయనం చేయగలడు. దాంతోపాటు మంచి మాటలను ఇతర మనుషులకు చెప్పి మనుషుల్లోని అజ్ఞానంను తొలగించగలడు మనిషి. శ్రీపంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించే నియమాలను నారదుడికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. దీని ప్రకారం సరస్వతీదేవికి తెల్లని వస్త్రాలను, చందనమును సమర్పించాలి. తెల్లని పూలతో పూజించాలి. అలాగే తెలుపు రంగు నైవేద్యాలు నివేదించాలి. అటుకులు, పేలాలు, నువ్వుల ఉండలు, చెరుకు ముక్కలు మొదలైన వాటిని నివేదించాలి. ఇవే కాక పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కెర, కొబ్బరికాయ మొదలైన వాటిని నివేదించిన అమ్మవారు ప్రసన్నురాలవుతారని శాస్త్రం. ఆ సరస్వతీదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you for watching our video.